ఏప్రిల్ 22వ తారీఖున కాశ్మీర్లో ఉన్నటువంటి పర్యాటకుల మీద, హిందూ పర్యాటకులను టార్గెట్ గా చేసుకుని దాడి సంఘటనలో దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో ఇవాళ అందులో కావలికి సంబంధించినటువంటి సోమిశెట్టి మధుసూదన్ గారు కూడా మరణించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం కోసం కుటుంబానికి మేమంతా కూడా మోడీ గారి మనుషులుగా అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈరోజు వారి ఇంటికి రావడం జరిగింది. స్థానిక జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు కందుకూరు సత్యనారాయణ గారు, కమల గారు, భరత్ గారు, మేమంతా కలిపి వేళ వారి కుటుంబాన్ని, వారి తల్లిదండ్రులని, భార్య బిడ్డలను కూడా కలవడం జరిగింది. ఏదో కాశ్మీర్లో హిందూ పర్యాటకులను దాడిగా చేసుకుని మీ మతం ఏంది అని అడిగి పైశాచికంగా హతమార్చినటువంటి సంఘటన నరేంద్ర మోడీ గారు చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక కాశ్మీర్లో ఆర్టికల్ 317 రద్దు చేయడం జరిగింది, 35A రద్దు చేయడం జరిగింది, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించడం జరిగింది, ప్రశాంత వాతావరణం నెలకొంది కాశ్మీర్లో, పర్యాటకుల సంఖ్య పెరిగింది ఇవాళ కాశ్మీర్లో. కాబట్టి అటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో ఉగ్రవాద కార్యక్రమాలకు ప్రేరేపించడం ద్వారా, పర్యాటకుల మీద దాడి చేయడం ద్వారా భారతదేశ సార్వభౌమాధికారిని ప్రశ్నించేటువంటి కార్యక్రమం పాకిస్తాన్ చేసి పెరిగింది. కేవలం మోడీ గారి కారణంగా ఇది సాధ్యమైంది. అయితే పర్యాటకుల్లో అభద్రతా భావాన్ని సృష్టించి కాశ్మీర్లో ఉన్నటువంటి టూరిజాన్ని దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పాకిస్తాన్ నిర్వహించింది. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చడం ద్వారా, ఉగ్రవాదులను ప్రోత్సహించడం ద్వారా పాకిస్తాన్ యుద్ధ చర్యలకు పాల్పడతా ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ఏదైతే ఉందో పీఓకేని కేంద్రంగా చేసుకుని పాకిస్తాన్ ఈ కార్యక్రమాలకి పాల్పడతాం. గతంలో అనేక సార్లు బుద్ధి చెప్పడం జరిగింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, కార్గిల్ యుద్ధం పేరు. ఇవాళ భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. భారతదేశం యొక్క ఎకానమీ బాగుంది. ఈ భారతదేశం ఎదుగుదలను సహించలేనటువంటి కొన్ని దేశాలు, ఆర్థికంగా పరిపుష్టతగా తయారవుతున్నటువంటి భారతదేశాన్ని ఎదుగుదల సహించలేనటువంటి కొన్ని దేశాలు కూడా వేళ పాకిస్తాన్ని తెర వెనుక నుండి ప్రోత్సహిస్తున్నాయనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే ప్రధానమంత్రి గారు ఒక ధైర్యమైనటువంటి, సాహసమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కేవలం 26 మంది ప్రాణాలే కదా పోతా అనేటువంటి విషయంలో ఆయన వదిలేయకుండా పెద్ద ఎత్తున దానికి ప్రాధాన్యత ఇచ్చి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల శిబిరాలు అయితేనో వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే డ్రోన్లను ప్రయోగించడం, పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడడంతో
నిన్నటి నుండి కూడా పెద్ద ఎత్తున భారత్ ప్రతిఘటన చర్యలకు దిగడం జరిగింది. మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అమిత్ షా గారు యోగక్షేమాలు పట్టించుకుంటూ ముందు తాత్కాలికంగా భూపతరాజు సూర్యనారాయణరాజు చారిటబుల్ ట్రస్ట్ నుంచి 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. రేపు మా పార్టీ నాయకులు వచ్చి వారి కుటుంబానికి స్వయంగా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అన్నిటికీ అతీతంగా వారు హిందువులని చంపడం జరిగింది. హిందువులు మాత్రమే చంపారు. ఇది పరాకాష్ట. కాబట్టి ఇంకా భారతదేశం ఏమాత్రం కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ, అదేవిధంగా ఈరోజు మురళీ నాయక్ అనేటువంటి ఒక సైనికుడు సత్యసాయి జిల్లా ఇవాళ పాకిస్తాన్ భారత్ జరుగుతున్నటువంటి సంఘర్షణలో ఆయన చనిపోవడం జరిగింది. తప్పనిసరిగా వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబం దగ్గర కూడా వెళ్ళి వారి కుటుంబానికి కూడా మనోధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.